ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం. మే నెల 18, 19, 20 తేదీల్లో మీకు పట్టిందల్లా కూడా బంగారమే. మీకు అదృష్ట గడియలు మొదలు కాబోతూ ఉన్నాయి. కళలో కూడా ఊహించని మార్పులు అయితే మీరు చూస్తారు. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఏ విధమైన అఖండ రాజయోగం పట్టబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మనం చూసేద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్ష్యాన్ని ఇచ్చే ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, ఆలోచనలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీళ్ళు మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావమైనందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సిననే స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడు కూడా ముందుకు వెళుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన పనులలో అనుభవజ్ఞుల సలహాలు మీకు ఈ సమయంలో పూర్తిగా అవసరమవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండడం మంచిది. ఒక్క వ్యాపార బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం. ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారంలో అవకాశాలు కలిసి వస్తాయి. మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైనటువంటి పని మీకు పూర్తి అవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించడం మీకు ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటి, మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి మీరైతే ఖచ్చితంగా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారో కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దామండి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా రాబోతుంది. మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోబోతుంది. వృశ్చిక రాశి వారికి అఖండమైన ధైర్య సాహసాలు, ఉద్యోగ విజయాలను అందించే మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. గత నెలలో ఉన్నటువంటి మానసిక సంఘర్షణలన్నీ కూడా తొలగిపోతాయి. మీలో ఒక కొత్త ఉత్తేజం కనిపిస్తుంది. అంతేకాదు ముఖ్యంగా మీ రాశ్యాధిపతి, లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇంట స్వక్షేత్రంలో ప్రవేశించడం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి చేరుస్తుంది. కోర్టు కేసులు లేదా ఆస్తుల వివాదాలలో మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి. అయితే మే 15 సూర్యుడు 7వ ఇంట మరియు మే 14న శుక్రుడు 8వ ఇంట ప్రవేశించడం వల్ల వ్యాపార, కుటుంబ వ్యవహారాలన్నింటిలో కూడా అహంకారాన్ని పక్కన పెట్టి మృదువుగా వ్యవహరించాలి. మీకు మేలు జరుగుతుంది. అంతేకాదు అటువంటి బాధ్యత అయితే మీ పైన ఉంటుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఉద్యోగస్తులకి ఈ సమయం మరుపురాని విజయాలను ఇస్తుంది. ఈ నెల కర్మాధిపతి సూర్యుడు 6వ ఇంట ఉండే సమయంలో, ఉచ్చస్థితిలో ఉండే సమయంలో, అంతేకాదు ఒక అద్భుతమైన రాజయోగం అయితే కనిపిస్తుంది. మీ ఆఫీస్లో ఏం చెబితే మీరు ఏం చెబితే అదే శాసనంగా మారుతుంది. మీ పైన గిట్టని వారు వేసే కుట్రలకి వారికి ఎదురు తిరుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి లేదా గవర్నమెంట్ జాబ్ ఆశించే వారికి కోరుకున్న ఉద్యోగం దక్కుతుంది. ప్రమోషన్ల విషయంలో ఎవరైనా సరే అడ్డు తొలగినా వాటిని అధిగమించి మరీ మీరు విజయం సాధిస్తారు. మే 15 తర్వాత సూర్యుడు 7వ ఇంట సంచరించడం చేత మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వ్యాపారస్తులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుంది. లాభాధిపతి బుధుడు, కర్మాధిపతి సూర్యుడు మే 15 తర్వాత 7వ ఇంట అంటే వ్యాపార స్థానంలో కలవడం వల్ల కొత్త క్లయింట్లు, ప్రభుత్వ లేదా పెద్ద కంపెనీల కాంట్రాక్టులు కూడా వర్తిస్తాయి. మీ వృత్తిపరమైన నెట్వర్క్ భారీగా విస్తరిస్తుంది. కానీ 7వ ఇంట క్రూర గ్రహమైనటువంటి సూర్యుని ప్రభావం వలన వ్యాపార భాగస్వాములతో తీవ్రమైన అహంకార పోరు వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. లాభాల పంపకంలో లేదా అధికారుల విషయంలో కూడా ఒకరిపైన ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. పారదర్శకత లేకపోతే వ్యాపార సంబంధాలు అనేవి దెబ్బతింటాయి. మే 14 తర్వాత సప్తమాధిపతి శుక్రుడు 8వ ఇంట ఉండడం వల్ల మీ యొక్క భాగస్వాములతో కాస్తంత జాగ్రత్త మెలితే మేలు. ఆర్థిక పరంగా ఈ సమయం ఆకస్మిక పరిణామాలతో నిండి ఉంటుంది. ధనాధిపతి అయిన గురు భగవానుడు 8వ స్థానంలో ఉన్నాడు. దీనికి తోడు మే 14న వ్యయ మరియు సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అష్టమంలో వస్తాడు. ఈ అష్టమ స్థాన గ్రహ సమ్మేళనం కారణంగా ఇతరుల భాగస్వామి లేదా పిత్రార్జితం డబ్బు మీకు కలిసి వస్తుంది. అంతకు ముందు నిలిచిపోయిన ఇన్సూరెన్స్ లేదా
పీఎఫ్ డబ్బులు చేతికి అందుతాయి. 6వ ఇంట బలమైన కుజుని కారణంగా మీ మీద ఉన్నటువంటి బ్యాంక్ రుణాలు లేదా పాత అప్పులు తీర్చడానికి కావలసినటువంటి ద్రవ్య సహాయం అందుతుంది. అయితే షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్ వంటి ఊహాజనిత పెట్టుబడులకు ఈ నెల ఏమాత్రము కూడా అనుకూలంగా కాదు. భారీ నష్టాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా మీకు డబుల్ ఎనర్జీ వచ్చే నెలగా కూడా మనం చెప్పవచ్చు. మీ లగ్నాధిపతి కుజుడు రోగస్థానమైనటువంటి 6వ ఇంట స్వక్షేత్రం పొందడం వలన మీలో అద్భుతమైన ప్రాణశక్తి, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతాయి. పాత జబ్బులు లేదా దీర్ఘకాలిక నొప్పులు దానంతరం అవే నయమవుతాయి. శారీరక శ్రమ చేయడానికి ఎంతో ఉత్సాహపడతారు. అయితే 8వ ఇంట ఉన్నటువంటి గురువు శుక్రుల ప్రభావం కారణంగా మరియు 7వ ఇంట సూర్యుని వలన శరీరంలో విపరీతమైన వేడి, మూత్రపిండాలు లేదా యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం మీకు ఈ సమయంలో చాలా మంచిదని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. ఈ వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా చాలా గుమ్మనంగా ఉంటారు. ఎదుటివారు ఏది చెప్పినా సరే వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రాశి వారు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా వీరి జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. కష్ట సుఖాలు కూడా మీరు పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది. చాలా గట్టి శరీరం కలవారుగా కూడా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూస్తే భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుచేత మీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం కూడా చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందడం వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకల విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.